అందరినీ సీసీ కెమెరాలు డ్రోన్స్ నిఘాలో తీసుకురావడానికి కృషి జరుగుతుంది. ట్రాఫిక్ మీద అసలైన బ్రహ్మాస్త్రం సంధించారు, అది సఫలితాన్ని ఇస్తుంది. మహాయజ్ఞానికి ఎన్టీఆర్ కమిషనరేట్లో ఉన్న 528 మంది పక్షాలు 528 సుమచిక్కుల్లాగా ఉపయోగపడతామని హామీ ఇస్తుంది. సుమారు 22 లక్షల జనాభా గల ఎన్టీఆర్ కమిషనరేట్లో చేసే అవకాశం 528 సురక్షలు జరిగే అవకాశం ఏంటంటే ఇది మనందరికీ జరిగిన అవకాశం. ఇది మన సిపి గారు కనిపించిన అవకాశం, మన మీద పెట్టిన నమ్మకం. ఈ అవకాశం 4000 మందిలో 22 లక్షల మంది 560 మంది మాత్రమే వచ్చిన సువర్ణ అవకాశం. దీనిని సద్వినియోగపరుచుకుని ప్రజలకు అండగా ఉండి ఎన్నో మరింత కార్యక్రమాలు. జగ్గేపేట స్టేషన్లో మాత్రం ఇవాళ 4 మెగాపిక్సెల్ సీసీ కెమెరా పెట్టడం అనేది ఫస్ట్ టైం. సో ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు పెట్టాలి. దీనికి ఎంతకాలం కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలానే అడిగిన వెంటనే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పి వెంటనే సపోర్ట్ చేస్తున్న మన శ్రీరామ్ చిన్నబాబు గారికి, అలానే క్రైమ్స్ ట్రేస్ చేసే ఉద్దేశంతో సీసీ కెమెరాస్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోల్ మోడల్గా ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు న్యాయం చేసేవాడికి చాలా భయపడతారు, ముందు నియంత్రిస్తారు. అదేవిధంగా ఈరోజు గొడవలుంటే గొడవలతో పాటు రోబరీస్ కూడా ఇతర రాష్ట్రాలు ఎదురుకైతే కొంతమంది ఇక్కడ రోబరీ చేస్తారని చెప్పండి. ఇప్పుడు దొంగతనం చేయడానికి ఇతర రాష్ట్రాలు వస్తున్నారు, వాడు ఐడెంటిఫై చేయాలంటే తప్పకుండా మరి ఇటువంటి సీసీ కెమెరాస్ అవసరం. ఘర్షణ చూస్తూ ఉంటారు. అదేవిధంగా డ్రగ్స్ వాడేవాళ్ళు, డ్రగ్స్ వాళ్ళందరూ కూడా నియంత్రించాలంటే సీసీ కెమెరా ద్వారా అన్ని విధాలుగా మనం రిప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మన కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి నేరాలు జరగకూడదు. ఏ నేరం జరిగినా వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా మన పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసి ఆస్తూ ఉన్నాం. మనందరం వాటిని రిప్లై చేసుకుంటూ నిజంగా దేశానికి సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళని శత్రు దేశాన్ని ఏదో కాపాడుతున్నారో ఈరోజు మనం సుఖంగా నిద్రపోతున్నామన్నా మన ఆస్తులు కాపాడుతున్నామని చెప్పంటే అది పోలీసు యొక్క బాధ్యత. పోలీసు యొక్క నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి సర్వీస్ వల్ల మనం రేట్లు కూడా నిద్రపోతున్నాం. పోలీసు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఆదరణ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చంపేస్తానని బెదిరించాడు. తట్టుకోలేక తల్లికి చెప్తే ఇమీడియట్గా పట్టుకున్నాం. ఇమీడియట్గా పట్టుకున్నా కూడా ఎవిడెన్స్ కావాలి, దేనికైనా ఆధారం కావాలి. ఆధారం లేకపోతే ఎవరిని ఏమి చేయాలి. ఆ ఎవిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ 9 సీసీ కెమెరా లాంచ్ చేస్తున్న సురక్ష ఈవెంట్కి ముఖ్యంగా చేసిన మనందరి ప్రియతమ నాయకురాలు, డైనమిక్ అండ్ యంగ్ లేడీ, మరి రాష్ట్రాల్లో ఈరోజు సమర్థవంతంగా తనకిచ్చిన మరి జాబ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో మన అందరూ తెలుసు. మన చీఫ్ గెస్ట్ అయిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, వేదిక మీద ఉన్న డీజీపీ గారికి, సిపి గారికి, అదేవిధంగా ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే, అందంగా పిలుచుకునే మరి జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ మరి పోలీస్ సిబ్బంది అందరికీ సర్వే చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్రంలోనే ఫస్ట్ నియోజకవర్గం మన జగ్గేపేట నియోజకవర్గం అవ్వటం, ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన కేసెస్లో వాటికి ఎలాంటి విక్టిమ్స్ ఉన్నారు, ఎలాంటి అక్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ కమ్ అప్ విత్ బెటర్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్. మనకి ఫ్యూచర్లో క్రైమ్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ what kind of crime and from where victims are coming and accused are generating. So దాని కోసం అని చెప్పి under initiation and guidance and support of CP sir we have come up with this book. I hope this one really సూచన ఒక రాష్ట్రానికి ఈరోజు ఒక మోడల్లా ఈ జగ్గేపేట నియోజకవర్గాన్ని సీసీ కెమెరాలతో పోలీసింగ్కి, ఇన్విజిబుల్ పోలీసింగ్కి సహకరించిన మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు ఎమ్మెల్యే గారు శ్రీరామచంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పోలీస్కైనా ఒక తప్పన ఉంటుంది, కంపల్సరీగా చేయాలి అని తప్పన ఉంటుంది. ఆ తప్పని మన సాధక రూపంలో పెట్టాలన్నా, ముందుకు నడిపించాలన్నా అక్కడున్న పరిస్థితులు, అదేవిధంగా అక్కడున్న ప్రజలు సహకరిస్తేనే చేయగలం.
ఎప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా చూడను, ఒక పోలీసులో ఒక ప్యాషనేట్ పోలీస్గా చూసే మా సిపి రాజశేఖర్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టేట్లో ఏ ఇనిషియేషన్ తీసుకోవాలన్నా ముందు విజయవాడ మన ఎన్టీఆర్ జిల్లాలోని కమిషనరేట్లో మన రాజశేఖర్ బాబు గారి చేతుల మీదుగా జరుగుతుంది. రాజశేఖర్ బాబు గారి చేతుల మీదుగా జరుగుతున్నప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే టీం సెట్ చేసుకున్నారు కరెక్ట్గా టీం. అందులోని కూడా తనదంటూ అంటే తన మైండ్ సెట్కి ఈక్వల్గా పనిచేసే మన గౌతమి కానీ, అదేవిధంగా ఈ మధ్యలో మనకి వచ్చిన సరితా గారు కానీ, మన డిసిపి వచ్చిన సరితా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద ఒక టీం కింద ఏర్పడి సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక తపంతో ఒక నిజంగా చెప్తున్నా, పోలీస్ చేయాలంటే ఏదో చాలా మంది ఏంటంటే పోలీస్ అనేసరికి ఒక రకమైన దృష్టితో చూస్తారు. కానీ పోలీసులో కూడా ప్యాషన్తో చేస్తే కనుక ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ నిరూపించినందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను నెలల్లోనే నన్ను పెట్టిస్తానక అని చెప్పి చాలా నాకు మాట ఇచ్చిన మా సోదరి నందిగమ్మ మన ఎమ్మెల్యే గారు సౌమ్య గారు, తగిరాల సౌమ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మన మున్సిపల్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఎక్స్క్యూజ్ అడిగి వెళ్ళారు, ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా డిసిపి ఉదయనారాయణ గారికి, డిసిపి సరితా గారు, సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య గారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడే ఒక బుక్ విషయంలోని కూడా మన పోక్సో యాక్ట్కి సంబంధించిన బుక్ విషయంలో కూడా సహకరించిన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జగత్పేట గ్రామస్తులందరికీ కూడా ముఖ్యంగా నియోజకవర్గంలో 509 సీసీ కెమెరాలకి ప్రత్యేకంగా ముందుకు వచ్చి లా అండ్ ఆర్డర్ విషయంలో మేము సైతం ముందుంటామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి ఇనిషియేషన్. ఉన్న మహిళల్ని మనమే కాపాడుకోవాలి, అదేవిధంగా మనం లా అండ్ ఆర్డర్లో కూడా మేము సైతం ముందుండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల విషయంలో ఇనిషియేషన్ తీసుకొని ప్రతి గ్రామంలోని కూడా సీసీ కెమెరాలు పెట్టుకునే ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇదే మీరే ఒక స్ఫూర్తి. ఇందాక రెండో కార్యక్రమం ఏంటంటే నందిగమ్మ అన్నారు, కానీ నేను కూడా పోటీ పడ్డా. నా నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు నేనే పెట్టకూడదు ఓపెనిస్ట్గా ఉంది అని ఒక కాన్సెప్ట్ కూడా కలగజేసినందుకు మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నిజంగా చాలా మంచిదమ్మా. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొరత కూడా కొంతవరకు ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 5 సంవత్సరాల గురించి ప్రత్యేకంగా మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పట్లేదు కొన్ని విషయాలు. మొత్తం పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసేసి కనీసం పోలీసులకి కల్పించాలన్న మౌలిక వసతులు కూడా కల్పించుకోలేని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ మీరందరూ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో మమ్మల్ని అందరినీ గెలిపించారు. ఒక్కొక్కరికి మెజార్టీ చూస్తే ధూమ్దా మెజార్టీ ఇచ్చారు. ఇక్కడికి మేము అధికారంలోకి వచ్చి నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి పోలీస్ వ్యవస్థను చూస్తే భయం వేసింది, బాధ అనిపించింది. కానీ దాన్ని రీస్టోర్ చేయడానికి ఈ రోజు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, అదేవిధంగా మన ఎన్డీఏ కుటుంబంలో నాయకులు, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు క్రైమ్ మీద మనం ఎట్టి పరిస్థితుల్లోని ఉక్కుపాదం మోపాలి, క్రిమినల్స్ ఎట్టి పరిస్థితుల్లోనే వదలకూడదు, మనందరూ కూడా గుండెల మీద చేసుకొని బతికే పరిస్థితి రావాలి. బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనుకునే పరిస్థితి కన్నా మన ఇంట్లో బయట పోలీసు ఉన్నారు, పోలీసు మనల్ని వాచ్ చేస్తున్నారు, సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుని ఇదే ఇనిషియేషన్స్ తీసుకున్నాం. ఈ సీసీ కెమెరాలే కాదండి, డ్రోన్స్ కూడా ఈరోజు ప్రత్యేకంగా మన సిపి గారే ఇంచుమించుగా 1000 సీసీ కెమెరాలు దగ్గర 100 పైన డ్రోన్స్ 28 డ్రోన్స్ని ఆ రోజు నేను కూడా ఇనాగ్రేట్ చేశాను. ఈరోజు మేము కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ప్రతి పోలీస్ స్టేషన్కి మినిమం 1 లేకపోతే 2 డ్రోన్స్ కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి విలేజ్లోని కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన సీసీ కెమెరాస్ కూడా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు టౌన్షిప్ మ్యాక్సిమం అంతా కూడా కొంచెం కల్చర్ కూడా ఉంది, రూరల్ ఏరియా ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మన ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ ఎంత అవసరమో, ఎంత నీడ్ మనకి ఈ రోజుల్లో. ఇంతకుముందు మనకి ఏంటంటే చిన్న అవసరాలు ఉండేవి, కానీ ఈరోజు కామన్ అయిపోయింది. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ కామన్ అయిపోయింది. వీటన్నిటితో పాటు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మన ఇంట్లో కూడా సీసీ
పెట్టుకునే అవసరం కూడా ఉంది. దయచేసి ఈ విషయంలోని కూడా మీరందరూ కూడా ఇనిషియేషన్స్ తీసుకోండి. సీసీ కెమెరాలో ఎలాంటి అద్భుతాలు చేశారు ఇందాకే సిపి గారు మనకి ఏపీ రూపంలో మీ అందరికీ కూడా చెప్పారు. డ్రోన్స్ అయితే పరుగులు పెడతారు. ఒకసారి డ్రోన్ వెళ్ళింది అనుకోండి, ఎక్కడైనా ఎవరైనా ఓపెన్గా పేకాట ఆడినా, ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎవరైనా అమ్మాయిని అబ్యూస్ చేసినా అది డ్రోన్ ద్వారా వాళ్ళు కెమెరా క్యాప్చర్ చేసి వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్ పెడితే విత్ ఇన్ 10 minutes or 15 minutes అక్కడికి పోలీసు వచ్చే పరిస్థితి కనిపిస్తాము. నేను చూశాను నిన్న విజయనగరంలో ఒక లారీ కంటైనర్లో కూర్చొని ప్యాకెట్ ఆడేసుకుంటున్నాను. లారీ వెనకాల టబ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ట్యాంక్. లారీ లారీ వెనక ఉంటుంది కదా, దాంట్లో కూర్చొని ఎవరికి కనిపించట్లేదు. ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడో చూడలేదు అనుకుంటాను. అలా కూర్చొని చక్కగా ప్యాకెట్ ఆడేసుకుంటున్నారు. అలా వెనకాల డ్రోన్ వెళ్ళింది. డ్రోన్ వెళ్ళేసరికి వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్న సంగతి అర్థమైంది. పట్టపగలు పోలీసులు వచ్చారు, చక్కగా వాళ్ళ ట్రీట్మెంట్ అందించారు. అంటే ఇలాంటి సందర్భాలు ఇలాగే కూడా రీసెంట్గా ఒక ఏరియాలో అయితే ఓపెన్గా డ్రింక్ చేస్తున్న సందర్భాన్ని డ్రోన్ వెళ్ళేసరికి అక్కడ మందు సీసాలు అన్ని వదిలేసి పరుగులు పట్టుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి క్రిమినల్స్ కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ఒక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గవర్నమెంట్ శక్తి యాప్ కూడా తీసుకొచ్చారు. ఇలాగే బయట కూడా శక్తి వెహికల్స్ కూడా మన ఎస్పీ గారు మీరందరూ కూడా ఓపెన్ చేయించారు. శక్తి యాప్ కూడా మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎస్ఓఎస్ఐ కాదు, అందులో మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా అందులో జస్ట్ మీరు ఒక ఇన్ఫర్మేషన్ కోడ్ చేసి సబ్మిట్ చేస్తే నియర్ బై పోలీస్కి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీకు దగ్గరగా వచ్చి మీకు సహాయ సహకారం అందించే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పాం పోక్సో యాక్ట్. నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. చెప్పాలి, విత్ ఇన్ 3.5 months 4 months కూడా శిక్షలు 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు శిక్షలు పడే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి, హెల్మెట్ అనేసరికి మీకు అందరికీ ఒక రకమైన బాధ వచ్చేస్తుంది. హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసు ఆపితే డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేస్తారు? ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు, సార్ ఇక నన్ను పోలీసులు ఆపాడండి, ఎందుకు ఆపారో చెప్పరు, ఏ పరిస్థితుల్లో ఆపారో చెప్పరు. నేను ఎమ్మెల్యే గారు అంతే కదా. నేనేమంటానంటే, మనం ఒక 60,000 రూపాయలు 70,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొన్నాం. మొబైల్ కొన్న వెంటనే ఏం చేస్తాం? చెప్పండి, గార్డ్ వేస్తాం కదా. ముందులో ఒక స్క్రీన్ గార్డ్ వేస్తాం, వెనకాల ఒక గార్డ్ వేస్తాం. అంటే 60,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి కొన్న ఫోన్కే అది లేకుండా మీ అమ్మగారు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ ఎవరైనా ముట్టుకుంటే మీకు ప్రాణం పోయినంత పని అయిపోతుంది. అక్కడ పెట్ట తర్వాత మాట్లాడడం, తర్వాత పెట్టి ముట్టుకుంది కానీ అది స్క్రీన్ గార్డ్ అన్నీ పెట్టుకుని జేబులో పెట్టుకుంటాను కానీ మనశ్శాంతం. అటువంటిది ఒక జీవితం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. డోనర్స్ అందరూ కూడా ప్లీజ్ ఒక్కసారి దయచేసి అందరూ సపోర్ట్ చేయాలండి. టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా. సో ప్లీజ్ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. డోనర్స్ అందరినీ దయచేసి అందరూ కూర్చోవాలండి. ఓకే, సో ప్లీజ్ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. డోనర్స్ అందరినీ థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కిందకు వచ్చేసి దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ అందరూ కొంచెం బ్యాగ్ కిందకు వచ్చేసి కూర్చుంటే బాగుంటుంది. నెక్స్ట్ వేద పండితులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆశీర్వచనం ఉంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మంచి జరిగింది, ఇకపై ఇంకా మంచి జరగాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుందాం. సో ప్లీజ్ ఒకసారి బ్యాలెన్స్ మొత్తం కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం స్పేస్ ఇవ్వాలి ప్లీజ్. డోనర్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్. బట్ కొంచెం టైం లేకపోవడం వల్ల ఒక్కసారి డయాస్ నుంచి కిందకు వచ్చేసి మీ చైర్స్లో మీకు కూర్చోవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఏది స్విచ్ ఆఫ్ అయ్యాయి తీసుకోవాలి కానీ ఇది కాలేదు. ఓకే
అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆశీర్వాదం శ్రీ 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 తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం JTV, Voice of Jagyapat.